everyone. Welcome to Tutor Lokesh channel. ఇవాళ మనము వెక్టార్ క్యాల్కులస్ టాపిక్ నుంచి గాస్ డైవర్జెన్స్ థియరం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అది ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ M1 కానీ M2 కానీ సెమ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ప్రాబ్లం అండ్ మోస్ట్ టఫెస్ట్ ప్రాబ్లం. అంతేకాకుండా ఈ గాస్ డైవర్జెన్స్ థియరము ఇంకా వెక్టార్ క్యాల్కులస్ ఉన్న మిగతా థియరమ్స్ లైక్ స్టోక్స్ థియరం కానీ గ్రీన్స్ థియరం కానీ ఇవన్నీ కూడా మనకి మ్యాథ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా కూడా మనకి సిఎస్సి వాళ్ళకి ఇంకా ఎవరికైతే మెషిన్ లెర్నింగ్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ పైన దాని గురించి కెరీర్లో వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి, రైట్? సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం గాస్ డైవర్జెన్స్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం, రైట్? ఒకసారి స్టేట్మెంట్ చూడండి. గాస్ డైవర్జెన్స్ థియరం, if V is a volume bounded by a closed surface, if V is a volume bounded by a closed surface, yes, and if a vector function f bar is continuous and has continuous partial derivatives in V and on S, then double integral over the surface S f bar dot n cap, గుర్తుపెట్టుకోండి, f bar dot n cap ds is equal to triple integral over the volume divergence of f bar dv, divergence of f bar dv. ఇది మనకి మెయిన్ గ్రీన్స్ థియరం యొక్క ఈక్వేషన్ ఆర్ స్టేట్మెంట్. చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. డబల్ ఇంటిగ్రల్ ఓవర్ ద సర్ఫేస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ క్యాప్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ట్రిపుల్ ఇంటిగ్రల్ ఓవర్ ద వాల్యూమ్ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ డివి, డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ డివి, రైట్? అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే ఒకసారి చెప్తున్నాను చూడండి. వి ఈజ్ అ వాల్యూమ్ బౌండెడ్ బై ఏ క్లోజ్డ్ సర్ఫేస్ అండ్ ఎఫ్ బార్ ఇస్ ఎ వెక్టార్ ఫంక్షన్. సో మనకి ఆ వాల్యూమ్ అనేది దాని యొక్క డైవర్జెన్స్ అనేది మనకి ఎఫ్ బార్ డాట్ ఎన్ క్యాప్కి ఈక్వల్ అవుతుందన్నమాట. సో అది మనము ప్రూవ్ చేయాలి. చాలా ఈజీ. మీరు దీని యొక్క మీనింగ్ కంటే కూడా జస్ట్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ స్టేట్మెంట్లో LHS RHS గుర్తుపెట్టుకోండి. కేవలం అది చేయడం మనకి ఆన్సర్ సేమ్ అని ప్రూవ్ చేయాలి, రైట్? ఓకే. ఇకపోతే ఇక్కడ మీకు కొత్తగా విన్న పాయింట్, కొత్తగా ఇక్కడ ఏంటంటే మీకు డైవర్జెన్స్ అనేది కొంచెం కొత్తగా అనిపించింది, బట్ ఆల్రెడీ మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసాం. డైవర్జెన్స్ అనేది ఏంటంటే డైవర్జెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు ఒక వెక్టార్కి గ్రేడియంట్ ఎలా కనుక్కుంటాము, లైక్ ఒక ప్లేన్కి ఒక గ్రేడియంట్ ఎలా కనుక్కుంటామో అదేవిధంగా ఒక వెక్టార్కి మనము డైవర్జెన్స్ కనుక్కుంటాం. అంటే సింపుల్గా డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ అంటే ఐ బార్ ఇంటూ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఎఫ్ బార్ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఎఫ్ బార్ బై డో జెడ్. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఎఫ్ బార్లో ఐ బార్ పక్కనేమో ఫంక్షన్ని దాని యొక్క పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ రాసుకుంటాం, జే బార్ పక్కన దాని యొక్క పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ వై రాసుకుంటాం, కే బార్ పక్కన దాని యొక్క పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ జెడ్ రాసుకుంటాం. ఓకే, నౌ క్వశ్చన్ చూద్దాం. వెరిఫై గాస్ డైవర్జెన్స్ థియరం for a vector field defined by f bar is equal to 4xz I bar minus y square j bar plus yz k bar where S is the surface of the cube. బాగా గమనించండి. where S is the surface of the cube bounded by the lines x is equal to 0, x is equal to 1, y is equal to 0, y is equal to 1, z is equal to 0 and z is equal to 1. సో ఈ డిఫరెంట్ లైన్స్కి మనము ఒక క్యూబ్ ఫామ్ అవుతుంది. ఆ క్యూబ్ ఒక వాల్యూమ్ మనం కనుక్కోవాలి. అంతేకాకుండా ఈ గాస్ డైవర్జెన్స్ థియరం మనం వెరిఫై చేయాలన్నమాట. అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇట్ ఈస్ ఎ 3D ఫిగర్. సో మనం కనుక్కోవాల్సింది కూడా ఏంటంటే డిఫరెంట్ ప్లేన్స్కి అంతా మనం ఇంటిగ్రేషన్ కనుక్కొని వాటి యొక్క సమ్మేషన్ మనం కనుక్కోవాలి, రైట్? ఓకే, నెక్స్ట్ విల్ స్ట్రైట్ అవే గో ఫర్ ద ప్రాబ్లం. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ నేను ఏం రాస్తున్నా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎందుకు ఎల్లో కలరింగ్తో రాస్తున్నా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ క్వశ్చన్ చదవగానే మనకి ఏ థియరం అర్థమైపోయింది, అది గ్రీన్స్ థియరమా, స్టోక్స్ థియరమా, గాస్ డైవర్జెన్స్ థియరమా మనకు అర్థమైపోయింది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫార్ములా రాయాలి. ఓకే, గాస్ డైవర్జెన్స్ థియరం ఫార్ములా చూడండి. గాస్ డైవర్జెన్స్ థియరం ఈక్వేషన్, గాస్ డైవర్జెన్స్ ఈక్వేషన్, డబల్ ఇంటిగ్రల్ ఓవర్ ది సర్ఫేస్ ఎస్ ఎఫ్ బార్ డాట్ n cap ds is equal to triple integral over the volume divergence of f bar dot dv కాదు dv. ఓకే, డైవర్జెన్స్ ఆఫ్ f bar dv. ఓకే, సో ఇది మనకి గాస్ డైవర్జెన్స్ ఈక్వేషన్. ఎందుకంటే ఫస్ట్ ఇది రాయమంటే ఈ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ ఏంటి దాని దగ్గర ఈక్వేషన్ రాశారంటే ఎస్. సో ఎగ్జామినర్కి ఏమవుతుందంటే కరెక్షన్ చేసే వాళ్ళకి ఎస్ అంటే ఇతనికి ఎగ్జామ్ రాసే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది. సో గ్రీన్ థియరం అంటే ఏంటి, స్టోక్స్ థియరం అంటే ఏంటి,
అదేవిధంగా గాస్ డైవర్జెన్స్ థియరం అంటే ఏంటి, కరెక్ట్గా ఉందా లేదా రాశాడు. సో ఫార్ములా కరెక్ట్గా ఉంటే మినిమం మార్క్స్ దాన్ని పడాలి కాబట్టి పడిపోతుంది. ఇంకా మీరు ప్రాబ్లం ఎలా రాసినా కూడా ఫార్ములా కరెక్ట్గా రాశారంటే మీకు ఒక పాజిటివ్ అప్రోచ్ అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఫార్ములా రాసేయండి. సో ఫస్ట్ స్టెప్ అది గాస్ డైవర్జెన్స్ థియరం రాయేస్తాం మనం. ఓకే, డబుల్ ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ క్యాప్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ట్రిపుల్ ఇంటిగ్రల్ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ డిబి. ఓకే, నెక్స్ట్ సో తర్వాత చూసుకున్నట్టయితే ఫస్ట్ గివెన్ రాద్దాం. సో ఇంకంతా కూడా మామూలుగా మనము వైట్ కలర్తో రాద్దాం. గివెన్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 4xz I bar minus y square j bar plus yz k bar plus yz k bar. ఇది మనకి గివెన్ వెక్టార్. ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 4xz I bar minus y square j bar plus yz k bar. ఇది ఫస్ట్ స్టెప్. స్టెప్ 1లోనే సెకండ్ పాయింట్ ఏంటి, గివెన్ లిమిట్స్ ఆర్. అది కూడా రాసేయండి. గివెన్ లిమిట్స్ ఆర్ x is equal to 0, x is equal to 1 and y is equal to 0, y is equal to 1 and z is equal to 0, z is equal to 1. సో నేను ఏ విధంగా ఎగ్జామ్ పాయింట్స్ రాస్తున్నానో అదే విధంగా మీరు ఎగ్జామ్లో రాయాల్సి వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఫార్ములా కావాలంటే మీరు హైలైట్ చేసుకోవచ్చు ఇట్లా. నెక్స్ట్ గివెన్ ఈక్వేషన్ ఎఫ్ బార్, నెక్స్ట్ గివెన్ లిమిట్స్. తర్వాత స్టెప్ 2 ఏంటంటే మనము ఆ లిమిట్స్ ద్వారా మనం డయాగ్రామ్ గీసుకోవాలి. రైట్, క్లియర్గా మన క్వశ్చన్లో ఇచ్చేసారు క్యూబ్ అనేసి, కాబట్టి క్యూబ్లో ఒక డయాగ్రామ్ గీద్దాం. చూడండి. సో ఫస్ట్ మనము కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటాం. కోఆర్డినేట్ యాక్సిస్ ఓకే. సో కోఆర్డినేట్ యాక్సిస్ గీసుకున్నట్టయితే మనకి నేను దాని నోటేషన్ ఇస్తాను చూడండి. ఇదేమో నేను ఎక్స్ యాక్సిస్ అనుకుంటాను, ఇదేమో నేను వై యాక్సిస్ అనుకుంటాను, ఇదేమో జెడ్ యాక్సిస్ అనుకుంటాను. ఓకే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. సో తర్వాత చూసుకున్నట్టయితే మనకి x = 1 అంటే ఇక్కడ యాడ్ అవుతుందండి. x = 1 అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. అంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది 3D ఫిగర్ కాబట్టి మనము ఇక్కడ లైన్స్ కాదు గీయాల్సింది, ప్లేన్స్ గీయాలి. ఇక్కడ ఏం గీయాలి, మనము ప్లేన్స్ గీయాలి. x = 1 అనేది ఇక్కడ వస్తుంది, యాక్సిస్ పైన లైన్ అయితే ఇక్కడ వస్తుంది. బట్ ఇట్ విల్ బి ప్యారలల్ టు వైజెడ్ ప్లేన్. అంటే వైజెడ్ ప్లేన్లో ఒక ప్లేన్ గీసుకోవాలి మనం. వైజెడ్ ప్లేన్లో ఒక ప్లేన్ గీసుకోవాలి. ఓకే, వైజెడ్ ప్లేన్లో ఒక ప్లేన్ గీసుకోవాలి. ఇది x = 1 మీనింగ్. ఒకసారి బాగా వినండి. x = ఒక ప్లేన్. రైట్, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. x = 1 అని దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ పైన 1 యూనిట్ దూరంలో మనం ఒక ప్లేన్ గీసుకోవాలి. లైన్ కాదు, ప్లేన్ గీసుకోవాలి. ఒకసారి దాని ఒక బేసిక్ చెప్తాను చూడండి. మనకి 10th క్లాస్ లెవెల్లో కానీ మనకి బేసిక్స్ కోఆర్డినేట్ జామెట్రీ చదువుకున్నప్పుడు మనకి x = 1 అంటే లైన్, దాని మీనింగ్ ఏంది, ఇట్ ఈస్ ఎ లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1. x = 1 అంటే దాని మీనింగ్ ఏంది, ప్యారలల్ టు వై యాక్సిస్. ఏది 2D జామెట్రీలో. ఇక్కడ x = 1 అంటే దాని మీనింగ్ ఏంది, ప్యారలల్ టు వైజెడ్ ప్లేన్. ఇది చాలా బేసిక్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇది x = 1 అంటే ఆ 1 పాయింట్ కాదు. x = 1 is ఈక్వేషన్ ఆఫ్ లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్. అదే y = 1 అంటే లైన్ ప్యారలల్ టు x యాక్సిస్. ఏది 2D జామెట్రీలో. 3D జామెట్రీలో x = 1 అంటే దాని మీనింగ్ ఏంది, ఏ ప్లేన్ ప్యారలల్ టు వైజెడ్ ప్లేన్. సో ఇది మనకి 1 దూరంలో వైజెడ్ ప్లేన్కి ప్యారలల్గా. నెక్స్ట్ x = 0 అంటే అదే ప్లేను ఆన్ ది వైజెడ్ ప్లేన్ అనమాట, ఓకే. సో నేను కొంచెం నీట్గా గీస్తాను చూడండి. రైట్, ఇదనమాట. నెక్స్ట్
y ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఆన్ ది y యాక్సిస్ 1 దూరంలో ప్యారలల్ టు xz ప్లేన్, చూడండి xz ఇది కదా, ఇక్కడ నుంచి 1 దూరంలో y యాక్సిస్ పైన అంటే ఇక్కడ, సో మనకి ఇది వస్తుంది అన్నమాట yz ప్లేన్, ఇది yz. నెక్స్ట్ ఇది ఇంక y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది వస్తుంది ఆన్ ది xz ప్లేన్. నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఆన్ z ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఆన్ z యాక్సిస్ 1 దూరంలో ప్యారలల్ టు xy ప్లేన్. సో xy ప్లేన్ ఇది, xy ప్లేన్ వచ్చి ఇది, దీనికి ప్యారల్ అంటే ఇదన్నమా, దీనికి ప్యారల్ అంటే ఇది. ఇంకోటి z ఈజ్ ఈక్వల్ 0 అంటే ఆన్ xy ప్లేన్ అంటే ఇది పక్కా మనకి ఫిగర్ అనమాట. చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది. సో లెట్ మీ రైట్ ద నోటేషన్స్. చూడండి, సో ఇది 0, నేను x యాక్సిస్ పైన ఉండే పాయింట్ని ఏ అనుకుంటాను, y పైన ఉండే పాయింట్ని b అనుకుంటాను, z యాక్సిస్ పైన ఉండే పాయింట్ని c అనుకుంటాను. తర్వాత అదేవిధంగా ప్యారల్గా దీన్ని d అనుకుంటాను, దీన్నేమో e అనుకుంటాను, దీన్నేమో f అండ్ ఇట్ విల్ బి g. చాలా 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 ఇంపార్టెంట్ అండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, కోఆర్డినేట్ జామెట్రీ బేసిక్స్ కంపల్సరీ తెలిసి ఉండాలి. ఏంటంటే మనకి x ఈక్వల్ 1 అంటే దాని మీనింగ్ ప్లేన్ అని మీకు తెలియాలి. x ఈక్వల్ 1 అంటే దాని మీనింగ్ ఏంటి, ప్లేన్. 2Dలో ఏమో x ఈక్వల్ 1 అంటే ఏంటి, లైన్ విచ్ ఇస్ ప్యారలల్ టు y యాక్సిస్. 3Dలో ఏమో x ఈక్వల్ 1 అనేది ప్లేన్ విచ్ ఇస్ ప్యారలల్ టు yz ప్లేన్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సర్ఫేసు తర్వాత ఈక్వేషను, తర్వాత ఎన్ క్యాప్ అంటే యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ద గివెన్ లైన్, తర్వాత డిఎస్. ఇక్కడ చూడండి, సర్ఫేస్ ఫస్ట్ ఏబి పట్టుకోవాలి. మనం ఏమనుకుంటాం, x ఈక్వల్ 1 అనుకుంటాం కదా. x ఈక్వల్ 1 అంటే ఏమొస్తుంది నాకు, ప్లేను ఏఈజీడి ప్లేన్, దీన్ని S1 అనుకుందాం, సర్ఫేస్ ఏఈజీడి. దీని ఈక్వేషన్ ఏంటి, మనకి x యాక్సిస్ పైన ఒక దూరంలో ఉంది కదా, కాబట్టి దీని పేరు ఏంది, x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దీని ఒక ఎన్ క్యాప్ ఏమవుద్ది నాకు, ఐ బార్, అండ్ డిఎస్ ఏమవుద్ది అంటే ఏ ప్లేన్లో ఉంది, ఇది YZ ప్లేన్లో ఉంది. కాబట్టి మనకేమొస్తుంది నాకు, dydz. తర్వాత ఓకే, సో తర్వాత మనము x ఈజ్ ఈక్వల్ 1 అయిపోయింది కదా, x ఈజ్ ఈక్వల్ 0 తీసుకుందాం. అంటే మనకి ఏం ప్లేన్ వస్తుంది, ఆన్ YZ ప్లేన్ వస్తుంది. అంటే OBFC చూడండి, OBFC ఇది సర్ఫేస్ 2, దీని ఈక్వేషన్ వచ్చి x ఈజ్ ఈక్వల్ 0. కానీ మన డైరెక్షన్ ఏం చేస్తున్నాము, 1 నుంచి వెనక్కి వెళ్తున్నాం కాబట్టి మైనస్ ఐ క్యాప్ తీసుకోవాలి, ఐ క్యాప్ ఆర్ ఐ బార్. సో దీనికి కూడా ఏమవుతుందంటే నాకు dydz. తర్వాత నెక్స్ట్ సర్ఫేస్ ఏంటంటే, ఇప్పుడు చూడండి వేరే ఇంకా రాస్తాను చూడండి. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఆన్ y యాక్సిస్, ఆన్ y యాక్సిస్ ప్యారలల్ టు xz ప్లేన్ ప్యారలల్గా ఆన్ y యాక్సిస్ అంటే EBFG చూడండి, EBFG ఇది సర్ఫేస్ 3, EBFG. సో ఇదేమవుతుంది నాకు, y ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇదేమవుతుంది నాకు, y ఈజ్ ఈక్వల్ టు 1. దీని యొక్క ఎన్ క్యాప్ ఏమవుతుంది నాకు, J బార్, అండ్ దీని ఒక డిఎస్ ఏమవుతుంది నాకు, dx dz. ఎందుకు, ఇది y బార్ అంటే ఎగ్జాక్ట్ ప్లేన్లో ఉంది కాబట్టి, y ఈజ్ ఈక్వల్ 1 అంటే దాని మీనింగ్ ఇది లయింగ్ ఆన్ ది ఎగ్జాక్ట్ ప్లేన్. అదే y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకి ఈ ప్లేన్ వస్తుంది ఆన్ ది ఎగ్జాక్ట్ ప్లేన్. అంటే OADC అంటే OADC, దీన్ని S4 అనుకుందాం. ఇదేమొద్దు నాకు నెగిటివ్ కాబట్టి -J బార్, ఇంకోటి dx dz. అదేవిధంగా ఇంకా మిగిలింది మనకి z వెక్టార్ కాబట్టి చూడండి, అదేమవుతుంది నాకు z ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏంది, ఆన్ z యాక్సిస్ ఒక దూరంలో 1 యూనిట్ దూరంలో, ప్యారలల్ టు xy ప్లేన్. ఇదేమో x, ఇదేమో y. xy ప్లేన్లో z యాక్సిస్ పైన 1 యూనిట్ దూరంలో, అంటే ఇది ఇక్కడ నుంచి 1 యూనిట్ దూరంలో xy ప్లేన్ ఇది. సో ఏమొస్తుంది నాకు, DZFC
ఇది S5 అనుకుందాం. దీని ఈక్వేషన్ z ఈజ్ ఈక్వల్ టు 1, దీని ఈక్వేషన్ z ఈజ్ ఈక్వల్ టు 1. దీనికి n క్యాప్ వచ్చి మనకి k బార్. సో దీనికి ఏమవుతుంది నాకు dx dy. నెక్స్ట్ S6 ఏమవుతుంది OAEB అంటే లయింగ్ ఆన్ xy ప్లేన్. OAEB ఇది S6, z ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి ఏమవుతుంది నాకు మైనస్ k బార్, ఇంకా dx dy. ఇది మనకి సర్ఫేసెస్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి సర్ఫేసెస్ అన్నమాట. ఏ విధంగా అయితే గ్రీన్స్ రెండు లైన్స్ రాసుకుంటామో అదేవిధంగా ఇక్కడ సర్ఫేస్ రాసుకున్నాం. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ రాయండి ఒకసారి. ఓకే, సో మనకేంటి ఇప్పుడు LHS RHS రెండు మనం ప్రూవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ రాద్దాం. చూడండి క్వశ్చన్ ఏంటి మనకి 4xz i బార్ మైనస్ y² j బార్ ప్లస్ yz k బార్. f బార్ ఇజ్ ఈక్వల్ టు 4xz i బార్ మైనస్ y² j బార్ ప్లస్ yz k బార్ ప్లస్ yz k బార్. ఇది మనకి f బార్, ఇది మనకి f బార్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ RHS కనుక్కుందాం. ఫస్ట్ మనకి గివెన్ ఈక్వేషన్ RHS ఏంది చూడండి. కన్సిడర్ RHS ఏంది మనకి? ట్రిపుల్ ఇంటిగ్రల్ ఓవర్ ద వాల్యూమ్ డైవర్జెన్స్ ఆఫ్ f బార్ dv. ఓకే, ఫస్ట్ డైవర్జెన్స్ కనుక్కుందాం. డైవర్జెన్స్ ఎలా కనుక్కోవాలి మనం చూడండి. డైవర్జెన్స్ అంటే ఏంటి మనకి? డైవర్జెన్స్ ఆఫ్ f బార్ అంటే ఏంటి మనకి? i బార్ ఇంటూ డో f బార్ బై డో ఎక్స్ ప్లస్ j బార్ ఇంటూ డో f బార్ బై డో వై ప్లస్ k బార్ ఇంటూ డో f బార్ బై డో z, డో z. సో అప్పుడు ఏమవుతుంది నాకు? i బార్ ఇంటూ డో f బార్ బై డో ఎక్స్, డో f బార్ బై డో ఎక్స్. అంటే ఇచ్చిన క్వశ్చన్ని మనము విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేట్ చేసుకోవాలి. అది కూడా i ముందర ఉండే దాన్ని మాత్రమే. సో 4xz, సో ఎక్స్ని చేస్తే 1 వస్తుంది, మిగిలింది నాకు 4z. చూడండి డో బై డో ఎక్స్ చేస్తే ఎక్స్ని చేస్తే 1 వస్తుంది, మిగిలింది నాకు 4z, ప్లస్ j బార్ ఇంటూ డో ఎఫ్ బై డో వై. అంటే j బార్ పక్కన ఉన్న దాన్ని మాత్రమే విత్ రెస్పెక్ట్ టు వైతో డెరివేట్ చేయండి. వైతో డెరివేట్ చేయండి. ఏమొస్తుంది నాకు? y² చేస్తే మైనస్ 2y, మైనస్ ఉంది కాబట్టి మైనస్, y² చేస్తే 2y ప్లస్ k బార్ ఇంటూ డో ఎఫ్ బై డో z. అంటే k బార్ ముందు ఉన్న దాన్ని ఓన్లీ జెడ్తో చేసుకోవాలి. అంటే జెడ్తో చేస్తే ఏమొస్తుంది నాకు? 1, మిగిలింది y. యాక్చువల్ ఇక్కడ ఏంటంటే మనకి డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే 4z, పక్కన i బార్ కూడా ఉంది కదా. సో అప్పుడు i బార్ ఏమవుతుంది నాకు? i² అంటే 1, అదేవిధంగా j², అదేవిధంగా k². ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. i బార్ ఇంటూ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ అంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుంది నాకు? ఎక్స్ని చేస్తే 1, ఈ రెండు మల్టిప్లై అవుతున్నాయి కూడా అట్టే రాసుకోవాలి 4z. ఇక్కడ i బార్ కూడా ఉంటుంది మనకి. ఓకే, అదేవిధంగా ఇక్కడ j బార్ ఉంటుంది కాబట్టి j బార్ ఇంటూ j బార్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ k బార్ ఉంటుంది, ఇక్కడ k బార్ అంటే k బార్ స్క్వేర్. సో అవన్నీ యూనిట్ వెక్టర్స్ కాబట్టి వాటి వాల్యూ ఎంత అవుతుంది నాకు? 1. సో మిగిలేదు ఏమవుతుంది నాకు? 4z మైనస్ 2y ప్లస్ y, 4z మైనస్ 2y ప్లస్ y అంటే 4z మైనస్ y. ఇది మనకి డైవర్జెన్స్ ఆఫ్ f బార్. దీన్ని RHSలో పెట్టేసాను. అప్పుడు ఏమవుతుంది నాకు? ట్రిపుల్ ఇంటిగ్రల్ 4z మైనస్ y, ఇంకా dv అంటే వాల్యూమెట్రిక్ ఇంటిగ్రల్ కాబట్టి dv అంటే ఏంటి? dx dy dz ఓవర్ ద లిమిట్స్. ఇంకా డయాగ్రామ్ డీజీ చెప్పేసి క్వశ్చన్ ఒకటి ఇచ్చేసారు చూడండి. ఎక్స్ లిమిట్స్, వై లిమిట్స్ 1 కాబట్టి మన ఎక్స్ లిమిట్స్ కానీ, వై లిమిట్స్ కానీ, జెడ్ లిమిట్స్ కానీ అన్నీ కూడా మనకి 1 అది క్వశ్చన్లోనే ఇచ్చేస్తాడు. 1 ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలి? ఫస్ట్ లోపల పార్ట్ చేసుకోండి. ఏంటి లోపల పార్ట్? 0 to 1 4z మైనస్ y dx. 0 to 1 4z మైనస్ y dx ఏమవుతుంది నాకు? దట్ మీన్స్ 4z dx మైనస్ ఇంటగ్రల్ y dx. 4z dx అంటే నాకు 4 కాన్స్టెంటే, z కాన్స్టెంట్. ఎందుకు? విత్ రెస్పెక్ట్ టు dx చూస్తున్నాం కదా నేను. అప్పుడు ఏమవుతుంది నాకు? 4z ఇంటూ ఇంటగ్రల్ 1 dx, అదేవిధంగా ఇంటగ్రల్ y ఇంటూ ఇంటగ్రల్ 1 dx. అంటే 4z ఇంటూ ఇంటగ్రల్ 1 dx అంటే ఏమొస్తుంది నాకు? x మైనస్ y ఇంటూ ఇంటగ్రల్ 1 అంటే x. మొత్తానికి ఓవర్ ద లిమిట్ 0 to 1. సో x ఒక అప్పర్ లిమిట్ 1, x ఒక లోవర్ లిమిట్ 0.
అంటే 4z ఇంటూ 1 మైనస్ 0 మైనస్ వై ఇంటూ 1 మైనస్ 0 అంటే 4z మైనస్ వై అంటే 4z మైనస్ వై. ఇది 4z మైనస్ వై. ఇది లోపల పార్ట్ ఒక ఇంటిగ్రల్. నెక్స్ట్ దాన్ని ఇక్కడ పెట్టేసేయండి. ఇంకా మిగిలింది మనకి 2 లిమిట్స్ కదా, 0 to 1 4z మైనస్ వై dyతో చేద్దాం. నెక్స్ట్ ఏం చేస్తాం, dyతో dy dz. ఫస్ట్ లోపల పార్ట్ చేసేయండి, dyతో చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది నాకు 4z dy మైనస్ ఇంటిగ్రల్ y dy. సో అప్పుడు ఏమవుతుంది నాకు 4z ఇంటూ వై మైనస్ వై ఇంటిగ్రేషన్ ఏమవుతుంది నాకు y² by 2 ఓవర్ ద లిమిట్ 0 to 1. సో అప్పుడు ఏమవుతుంది నాకు 4z ఇంటూ 1 మైనస్ 1/2 అంటే 4z మైనస్ 1/2. ఇది లోపల పార్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. దీన్ని అగైన్ ఇక్కడ పెట్టేసేయండి. మిగిలింది మనకు ఒక ఇంటిగ్రల్ మిగులుతుంది కాబట్టి 0 to 1 ఇంకా మిగిలింది మనకి దీని ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి అక్కడ పెట్టేసేయండి. 4z మైనస్ 1/2 dz. సో దాని మీనింగ్ ఏంటి, ఇంటిగ్రల్ 4z dz మైనస్ ఇంటిగ్రల్ 1/2 dz. సో 4 ఇంటూ z ఇంటిగ్రేషన్ ఏమవుతుంది నాకు z² by 2 మైనస్ 1/2 ఇంటూ z ఓవర్ ద లిమిట్ 0 to 1 ఓవర్ ద లిమిట్స్ 0 to 1. సో 2 1s are 2 2s are. సో 2 ఇంటూ z² అంటే 1² మైనస్ 0² మైనస్ 1/2 ఇంటూ 1 మైనస్ 0. సో 2 ఇంటూ 1 2 మైనస్ 1/2 అంటే ఆన్సర్ ఈస్ 3/2. అంటే RHS ఒక ఆన్సర్ ఏమొచ్చింది నాకు 3/2. RHS ఒక ఆన్సర్ ఏమొచ్చింది నాకు 3/2. ఇప్పుడు LHS అన్నమాట. LHS ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ LHS అండి LHS ఒక ఫార్ములా అయింది గాస్ డైవర్జెన్స్ ఈక్వేషన్లో. LHS ఫార్ములా అయింది మనకి డబల్ ఇంటిగ్రల్ ఓవర్ ద సర్ఫేస్ f బార్ డాట్ n క్యాప్ ds. ఓకే, ఇది ఎలా కనుక్కోవాలి మనం? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సమ్మేషన్ ఆఫ్ ఆల్ సర్ఫేసెస్ ఇంటిగ్రల్స్ దట్ ఈస్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఇంటిగ్రల్ s1 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఇంటిగ్రల్ s2 ప్లస్ డబల్ ఇంటిగ్రల్ s3 ప్లస్ డబల్ ఇంటిగ్రల్ s4 ప్లస్ డబల్ ఇంటిగ్రల్ s5 ప్లస్ డబల్ ఇంటిగ్రల్ s6. ఫస్ట్ s1 కనుక్కుందాం చూడండి. కన్సిడర్ డబల్ ఇంటిగ్రల్ s1 అంటే దాని మీనింగ్ ఏంటి? డబల్ ఇంటిగ్రల్ f బార్ డాట్ n క్యాప్ ds ఓవర్ ది ఇంటిగ్రల్ ఓవర్ ది రీజియన్ s1 అంటే ఏమొచ్చిందంటే మనకి వచ్చింది కదా s1 AEZD. చూడండి s1 అంటే ఏమవుతుంది నాకు AEZD. రాసుకోండి ఇక్కడ క్లియర్గా AEDZ. సో అక్కడ రాసుకునేసేయండి AEDZ అంటే ఏం రాసుకునేసేయండి. x ఈజ్ ఈక్వల్ టు 1 ఈక్వేషను n క్యాప్ i బారు ds వచ్చి dy dz అది రాసుకునేసేయండి. x ఈజ్ ఈక్వల్ టు 1 n క్యాప్ వచ్చి i బారు ds వచ్చి dy dz. ఇది మనకి AEZD యొక్క మెయిన్ ప్రాపర్టీస్. ఇంకేముంది, దీన్ని మనం ఇక్కడ పెట్టేసేయాలి. డబల్ ఇంటిగ్రల్ f బార్ అంటే ఏంటి క్వశ్చన్లో తెలుసు కదా మనకి. f బార్ అంటే ఏంటి 4xz i బార్ మైనస్ y² j బార్ ప్లస్ yz k బార్. 4xz i బార్ మైనస్ y² j బార్ ప్లస్ yz k బార్ ప్లస్ yz k బార్ డాట్ n క్యాప్ అంటే ఇక్కడ i బార్. ds అంటే dy dz. ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ అయినప్పుడు i బార్ మాత్రమే వ్యాలిడ్ అవుతాయి. ఎందుకు? j బార్ డాట్ i బార్ ఏమవుతుంది నాకు 0 అంటే ఈ ప్రోడక్ట్ ఏమవుతుంది నాకు 0. k బార్ డాట్ i బార్ ఏమవుతుంది నాకు 0 ఈ ప్రోడక్ట్ ఏమవుతుంది నాకు 0. ఎందుకు? i బార్ డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి? a బార్ డాట్ b బార్ అంటే mod a ఇంటూ mod b ఇంటూ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ కాస్ థీటా. వేర్ j బార్కి i బార్కి యాంగిల్ ఎంత ఉంటుంది నాకు 90 కాబట్టి కాస్ 90 ఏమవుతుంది నాకు 0. కాబట్టి k బార్ కూడా యాంగిల్ 90 కాబట్టి కాస్ థీటా ఏమవుతుంది నాకు 0. కాబట్టి డాట్ ప్రొడక్ట్లో మనకి వాల్యూ దేనికి వస్తుంది? i బార్ మాత్రమే వస్తుంది. అంటే ఏ వెక్టార్కి ఏ యూనిట్ వెక్టార్కి అది మాత్రమే మల్టిప్లై అవుతుంది, మిగతాది 0 అయిపోద్ది. సో ఏం వాల్యూడ్ అవుతుంది నాకు? i బార్ డాట్ i బార్ 1 కాబట్టి ఇంక మిగిలింది డబుల్ ఇంటిగ్రల్ 4xz dy dz. అందులో కూడా x ఈక్వల్ ఎంత మనకి 1 వచ్చేసింది కదా. సో డబుల్ ఇంటిగ్రల్ 4 ఇంటూ 1 ఇంటూ z dy dz అంటే డబుల్ ఇంటిగ్రల్ 4z dy dz. ఓకే, సో ఫస్ట్ dyతో చేద్దాం లోపల పార్ట్ని. అప్పుడు ఏమవుతుంది నాకు
లైక్ ఒకటి సరిపోద్ది, రెండు అవసరం లేదు. ఫస్ట్ లోపల పార్ట్ మాత్రం చేద్దాం. సో 4z dy ఈ పార్ట్ మాత్రం చేస్తాను, లోపల పార్ట్ మాత్రం 4z dy. లిమిట్స్ మనకు తెలిసిందే, 0 to 1 4z dy. సో 4z ఇంటూ ఇంటెగ్రల్ dy ఇంటెగ్రల్ 1 dy. ఎందుకు? విత్ రెస్పెక్ట్ టు dyతో చేస్తున్నాం కాబట్టి y లిమిట్ 0 to 1 అండ్ 4z అనేది కాన్స్టెంట్ కదా, కాబట్టి ముందు రాసేసాను, మల్టిప్లై చేసుకునేసాను. ఇంకా మిగిలేదు నాకు 1 dy. ఇంటిగ్రేషన్ 1 అంటే y, ఇంటిగ్రేషన్ 1 అంటే y, అంటే దేంతో చేస్తే అది వస్తుంది అన్నమాట మనకి. 4z ఇంటూ y 0 to 1 అంటే 4z. ఓకే, తర్వాత ఇప్పుడు ఇంకా మిగిలింది మనకి ఈ లోపల పార్ట్ని అక్కడ పెట్టేసేయండి. ఇక్కడ ఉంది కదా మనకి లోపల పార్ట్ వచ్చేసింది కదా, ఇంకా మిగిలింది మనకి అవుటర్ పార్ట్ 4z dz. సో 4 ఇంటూ ఇంటిగ్రల్ z ఏమవుతుంది నాకు z²/2, ఇంటిగ్రల్ z ఏమవుతుంది నాకు z²/2. సో 2 1s are 2 2s are లిమిట్ 0 to 1. సో 2 ఇంటూ 1² మైనస్ 0² అంటే 0. సో 2 1s are ఎంత 2, 2 1s are ఎంత 2. ఇది ఇంటిగ్రల్ సర్ఫేస్ 1 యొక్క ఆన్సర్ వచ్చి 2. నెక్స్ట్ అదేవిధంగా సర్ఫేస్ 2 చేసుకోండి. కన్సిడర్ డబుల్ ఇంటిగ్రల్ ఓవర్ ద సర్ఫేస్ 2 S2, డబుల్ ఇంటిగ్రల్ ఓవర్ ద సర్ఫేస్ S2 అలాంగ్ S2. సో అలాంగ్ S2 మనకి ఏమవుద్ది, ఫస్ట్ దాని ఒక ఈక్వేషన్ రాసుకోండి, S2 ఒక ఈక్వేషన్ రాసుకోండి. సర్ఫేస్ S2 ఒక ఏంటిది OBFC x is equal to 0. చూడండి OBFC దాని పేరు, దాని ఈక్వేషన్ వచ్చి x is equal to 0, n క్యాప్ వచ్చి -i బార్ అండ్ ds వచ్చేసి మనకి dy dz. సో ఏంటి మనకి LHS ఫార్ములా, డబల్ ఇంటిగ్రల్ f బార్ డాట్ n క్యాప్ ds. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్, మనకి f బార్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, 4xz i బార్ మైనస్ y² j బార్ ప్లస్ yz k బార్. ఓకే, సో ఇది మనకి ఇది ఇక్కడ చూడండి, 4xz i బార్ మైనస్ y² j బార్ ప్లస్ yz k బార్ డాట్ n క్యాప్ అంటే ఏంది -i బార్, n క్యాప్ అంటే ఏమొస్తుంది నాకు -i బార్. ds అంటే dy dz. ఇకపోతే మనకి i బార్ డాట్ a బార్ ఏమవుతుంది నాకు 1, i బార్ డాట్ a బార్ ఏమవుతుంది నాకు 1. సో మిగిలేదు ఏమవుతుంది నాకు 4xz ఇంటూ -1 అంటే -4xz. సో మైనస్ డబల్ ఇంటిగ్రల్ 4xz dy dz. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎక్స్ వాల్యూ ఎంత మనకి 0. సో అది రీప్లేస్ చేసామంటే ఎక్స్కి బదులుగా మనకి ఈ వాల్యూ ఎంత ఏమవుతుంది నాకు 0. సో ఓవరాల్ ఇంటిగ్రేషన్ విల్ బికమ్ 0. సో దేర్ ఫోర్ S2 ఎంత అవుతుంది నాకు 0, S2 ఎంత అవుతుంది నాకు 0. నా అదేవిధంగా ఇక్కడ ఇంకో పార్ట్ చేస్తాను నేను, కన్సిడర్ S3, కన్సిడర్ డబల్ ఇంటిగ్రల్ S3. దీని ఒక లైన్ కొట్టేసేయండి. యా, సో డబుల్ ఇంటిగ్రల్ S3 ఫస్ట్ డబుల్ ఇంటిగ్రల్ f బార్ డాట్ n క్యాప్ ds, f బార్ డాట్ n క్యాప్ ds. S3 దాని ఒక ఈక్వేషన్ రాయండి, EBFG y ఈజ్ ఈక్వల్ టు 1 అది రాసేయండి. S3 అంటే ఏంది, EBFG y ఈజ్ ఈక్వల్ టు 1. n క్యాప్ ఏమవుతుంది నాకు j బార్, y అంటే ఏమవుతుంది n క్యాప్ నాకు j బార్. అండ్ సర్ఫేస్ ఏమవుతుంది నాకు, ఏ సర్ఫేస్లో ఉంటుంది అది dx dz. సో ఇల్ బికమ్ మనకేమవుతుంది ఇంటిగ్రేషన్ డబుల్ ఇంటిగ్రల్ f బార్ అంటే ఏంటి 4xz i బార్ మైనస్ y² j బార్ ప్లస్ yz k బార్ డాట్ j బార్ ds అంటే dx dz. సో మనకి j బార్ డాట్ j బార్ మాత్రం మిగులుతుంది కాబట్టి i బార్ డాట్ j బార్ ఏమవుతుంది నాకు 0, k బార్ డాట్ j బార్ ఏమవుతుంది నాకు 0. మిగిలేదు ఏమవుతుంది నాకు -y² ఇంటూ j బార్ డాట్ j బార్ అంటే మిగిలేదు మనకి ఇంటిగ్రల్ -y² dx dy, -y² dx dy. బట్ సిన్స్ y వాల్యూ 1 మనకు ఆల్రెడీ వచ్చేస్తుంది కదా, అది పెట్టేసేయండి. అప్పుడు ఏమవుతుంది నాకు మైనస్ ముందు రాసుకోండి, 1² dx dy dx dz అండి, dx dz. సో దట్ మీన్స్ డబుల్ ఇంటిగ్రల్ -1 dx dz. సో ఫస్ట్ 1తో ఇంటిగ్రేట్ చేసుకోండి లోపల పార్ట్, అప్పుడు ఏమవుతుంది నాకు మైనస్ ఇంటిగ్రల్ లోపల పార్ట్ ఏమవుతుంది నాకు 1 అంటే ఏమొస్తుంది నాకు x ఓవర్ ద లిమిట్ 0 to 1. సో అంటే మైనస్ ఇంటిగ్రల్ 1
ఇంకా డీజెడ్ మిగులుతుంది. సో అది కూడా ఏమవుతుంది, నాకు జెడ్ వస్తుంది 0 to 1 అంటే -1 - 0 అంటే -1 అంటే -1. ఏంటిది S3, ఇది S3. నెక్స్ట్ అదేవిధంగా కన్సిడర్ ఇంటిగ్రల్ S4 డబుల్ ఇంటిగ్రల్ S4. సో దానికి కూడా అదే క్వశ్చన్ LHS. ఏంటి LHS? F bar dot n cap ds. సో S4 అంటే ఏంది రాయండి ఇక్కడ. S4 అంటే OADC y ఈజ్ ఈక్వల్ టు 0. S4 అంటే OADC y ఈజ్ ఈక్వల్ టు 0. n క్యాప్ ఏమో -j bar, సో n bar is equal to n cap is equal to -j bar and dx is equal to dx dz. సో అప్పుడు మనకి ఏమవుతుంది, క్వశ్చన్లో పెట్టేసాను డబుల్ ఇంటిగ్రల్ f బార్ అంటే నాకు 4xz i బార్ -y² j బార్ ప్లస్ yz k బార్ డాట్ -j బార్ ds అంటే dx dz. ఇవన్నీ కూడా మన టేబుల్ నుంచి యాజ్ ఇట్ ఇస్ అట్లే రాసుకోవాలి. ఇంకా మనకి జే బార్ కాబట్టి జే బార్తో మాత్రమే మల్టిప్లై చేసుకోవాలి. ఈ -y² × -1 + y². సో డబుల్ ఇంటిగ్రల్ +y² dx dz. అండ్ అగైన్ ఇక్కడ చూసారంటే గమ్మత్తైన విషయం, y వాల్యూ ఎంత మనకి 0 కాబట్టి ఆ 0 ఇక్కడ పెట్టేశారంటే మొత్తం ఇంటిగ్రేషన్ ఏమవుద్ది 0. సో దల్ బికమ్ ఇంటిగ్రల్ 0. దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ 0. సో దేర్ఫోర్ డబుల్ ఇంటిగ్రల్ S4 ఎంత అవుతుంది నాకు 0. S4 ఎంత అవుతుంది నాకు 0. నా అదేవిధంగా S5 తీసుకోండి. కన్సిడర్ డబుల్ ఇంటిగ్రల్ S5 దట్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ f బార్ డాట్ n క్యాప్ ds. ఫస్ట్ క్వశ్చన్ రాస్తాను చూడండి. అంటే మీనింగ్ ఏంటి, డబుల్ ఇంటిగ్రల్ f బార్ అంటే ఏంటి, 4xz i బార్ -y² j బార్ ప్లస్ yz k బార్ డాట్ n క్యాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ S5 అంటే ఏంటి రాయండి. S5 అంటే ఏంటి అది రాసుకోండి. DGFC z ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, DGFC z is equal to 1 and n cap will be equal to k bar and ds is equal to dx dy. అది పెట్టేసేయండి. n cap అంటే k bar, ds అంటే dx dy. సో k బార్ని k బార్తో మాత్రం మల్టిప్లై చేయగలుగుతాం, మిగతా రెండు మనకి ఏమవుతాయి 0. ఎందుకంటే డాట్ ప్రొడక్ట్లో పర్పెండిక్యులర్ వెక్టర్స్ ఒక డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది నాకు 0. డాట్ ప్రొడక్ట్లో పర్పెండిక్యులర్ వెక్టార్స్ ఒక డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది మనకి 0 కాబట్టి ఓన్లీ k బార్ డాట్ k బార్ వస్తుంది. అంటే డబల్ ఇంటిగ్రల్ yz dx dy ఓవర్ ద లిమిట్ 0 to 1 అండ్ z ఈజ్ ఈక్వల్ 1 కదా, ఆ వాల్యూ ఇక్కడ పెట్టేసేయండి. అంటే మనకి ఏం మిగులుతుంది, డబల్ ఇంటిగ్రల్ 0 to 1 y ఇంటూ 1 ఎందుకు z వాల్యూ 1 వచ్చేసింది కదా మనకి ఇక్కడ. సో ఇంకా మిగిలింది dx dy. ఫస్ట్ dxతో చేద్దాం, 0 to 1 లోపల పార్ట్ చేద్దాం. సో 0 to 1 y dx అంటే ఏమొస్తుంది నాకు yx వస్తుంది. ఎందుకు dx అంటే మనకు y కాన్స్టెంట్ ముందు రాసుకునేసాను. ఇంటిగ్రల్ 1 dy ఏమవుతుంది, 1 dx ఏమవుతుంది x. సో y ఇంటూ ఎక్స్ లిమిట్ 0 to 1 అంటే y, అది ఇక్కడ పెట్టేసేయండి. ఈ మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది నాకు y. సో అంటే 0 to 1 y dy అంటే y²/2 అంటే 1² - 0²/2 అంటే 1/2 అంటే 1/2. ఇదేంటి, ఇది S5 ఇదేంటి S5. అదేవిధంగా S6 ఉంది ఇంకా మనకి. డబల్ ఇంటిగ్రల్ S6 ఏంటంటే డబల్ ఇంటిగ్రల్ f బార్ డాట్ n క్యాప్ ds. అంటే డబల్ ఇంటిగ్రల్ f బార్ అంటే 4xz i బార్ -y² j బార్ ప్లస్ yz k బార్ డాట్ n క్యాప్ ఏమవుతుంది నాకు, ఇది -k బార్ అవుతుంది n క్యాప్. ds వచ్చి dx dy. సో మళ్ళీ క్వశ్చన్ చూడాల్సిన అవసరం లేదు. 4xz i బార్ -y² j బార్ ప్లస్ yz k బార్. ఇక చూడండి ఎలాగ ఈ ప్రోడక్ట్ 0 అవుతుంది. ఇంకా మిగిలేదు మనకి yz ఇంటూ k ఇంటూ -k -1 కాబట్టి -yz dx dy. బట్ S6లో z వాల్యూ 0 కదా, స్టార్టింగ్లో చూసాం కదా మనం. S6లో z వాల్యూ ఎంత మనకి 0. సో అది పెట్టినేస్తే మనకి ఆన్సర్ ఎంత అవుతుంది నాకు 0 ఇంటూ ఎనీథింగ్ 0
ద ఆన్సర్ విల్ బికమ్ 0. సో దేర్ ఫోర్ మనకి ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది, నాకు సమ్మేషన్ ఆఫ్ ఆల్ కాబట్టి S1 ప్లస్ S2 అండ్ సో ఆన్ టు S6 వరకు కాబట్టి దాని వాల్యూస్ మనం రాసేసేయండి. S1 ఎంత వచ్చింది నాకు 2, చూడండి S1 ఎంత వచ్చింది నాకు 2, S2 0, S3 -1, 2 0 -1, 2 0 -1, S4 0, S5 1/2, S5 వచ్చి 1/2, S4 0, S5 1/2, S6 0, S6 ఎంత 0. సో మనకి ఏమొస్తుంది ఆన్సర్ అల్టిమేట్గా 2 - 1 1 + 1/2, 1 + 1/2, 2 1s are 2, 2 + 1 3 అంటే 3/2. ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చింది నాకు 3/2. సో ఎల్హెచ్ఎస్ 3/2 ఆల్రెడీ మనం ఆర్హెచ్ఎస్ కనుక్కున్నాం కదా, ఎంత వచ్చింది నాకు 3/2. సో దేర్ ఫోర్ LHS is equal to RHS is equal to 3/2. That means double integral over the surface f bar dot n cap ds is equal to triple integral over the volume divergence of f bar dv. Divergence of f bar dv is equal. LHS RHS మనకి ఎంత వచ్చాయి, రెండు కూడా 3/2 కాబట్టి రెండు మనకి ఈక్వల్. సో దేర్ ఫోర్ and hence Gauss divergence theorem and hence Gauss divergence theorem is verified. ఓకే, ఒక్కసారి కేవలం ఒక్క నిమిషంలో మొత్తం గ్లాన్స్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ చూడండి, గాస్ డైవర్జెన్స్ థియరమా. ఫస్ట్ గాస్ డైవర్జెన్స్ థియరమ్ ఒక ఈక్వేషన్ రాయండి. ఏంటది, డబుల్ ఇంటిగ్రల్ ఓవర్ ద సర్ఫేస్ f bar dot n cap ds is equal to triple integral divergence of f bar dot dv, f bar dv. క్వశ్చన్ రాయండి. స్టెప్ 1, f bar is equal to మన క్వశ్చన్ 4xz i bar minus y square j bar plus yz k bar. లిమిట్స్ రాసేయండి. లిమిట్స్ని బట్టి డయాగ్రామ్ గీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. 3D ఫిగర్స్ కాబట్టి, 3 డైమెన్షనల్ కాబట్టి, గాస్ డైవర్జెన్స్ ఎస్పెషల్లీ 3D ఫిగర్స్ కాబట్టి లిమిట్స్ బట్టి డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యూబాయిడ్, స్పియర్ అంటే అన్నీ కూడా క్లోజ్డ్ లూప్స్ వస్తాయి, క్లోజ్డ్ ఫిగర్స్, 3D ఫిగర్స్ వస్తాయి. తర్వాత x is equal to 1 అంటే అది ఏంటి, 2Dలో ఏమో x is equal to 1 అనేది ఒక y యాక్సిస్ ఒక ప్యారలల్ టు y యాక్సిస్ ఒక లైన్ ఈక్వేషన్. x is equal to 1 అంటే 2Dలో ఏ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్. అదే 3Dలో x is equal to 1 అంటే ఏ లైన్ ఆర్ నథింగ్ బట్ ఏ ప్లేన్ ప్యారలల్ టు yz. x is equal to 1 అంటే ఏ ప్లేన్ ప్యారలల్ టు yz. అదే y is equal to 1 అంటే ఏ ప్లేన్ ప్యారలల్ టు xz. అదే z is equal to 1 అంటే ఏ ప్లేన్ ప్యారలల్ టు xy. ఆ విధంగా మనం 3 ప్లేన్స్ తీసుకుంటాం. ఇంకోటి 0 అంటే అదే ప్లేన్లో ఉంటాయి. ప్లేన్ ప్యారలల్ టు x is equal to 0 అంటే ప్లేన్ ప్యారలల్ టు yz బట్ ఆన్ ది x యాక్సిస్ అన్నమాట. x is equal to 0 కాబట్టి అట్లా చేస్తే మన క్యూబ్స్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. టేబుల్ చాలా ఇంపార్టెంట్. సర్ఫేస్ రాస్తాం, దానికి ఈక్వేషన్ రాస్తాం, ప్రతి దానికి ఎన్ క్యాప్ రాసుకుంటాం, ప్రతి దానికి డిఎస్ రాసుకుంటాం. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇది రాసిన తర్వాత ఇంకా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కనుక్కుంటాం. ఆర్హెచ్ఎస్ చాలా ఈజీ, డైవర్జెన్స్ అనేది చాలా ఈజీ. ఎందుకు డైవర్జెన్స్, పార్షియల్ డెరివేటివ్. డైవర్జెన్స్ అంటే ఏంటి, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ బార్. ఓన్లీ ఐ బార్ ఉండే దాన్ని డిఎక్స్తో చేస్తాం, జే బార్ ముందు ఉండే దాన్ని డివైతో చేస్తాం, కే బార్ ముందు ఉండే దాన్ని డిజెడ్తో చేస్తాం. మనకి డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ వస్తుంది అనమాట. ఓకే, సో దాని ఆన్సర్ కనుక్కుంటాం. ఇంటిగ్రేషన్ చేసి మనకేం ఆన్సర్ 3/2 వచ్చింది. నెక్స్ట్ ఒక్కొక్క సర్ఫేస్కి వాటి యొక్క ప్రాపర్టీస్, వాటి యొక్క ఈక్వేషన్, వాటి యొక్క ఎన్ క్యాప్, వాటి యొక్క సర్ఫేస్ మొత్తం ఈక్వేషన్ రాసుకొని మనము ఇంటిగ్రేషన్ కనుక్కుంటాం. లాస్ట్లో అన్నీ యాడ్ చేస్తాం. తర్వాత ఎల్హెచ్ఎస్ వాల్యూ, ఆర్హెచ్ఎస్ వాల్యూ మనకి రెండు సేమ్ రావాలి. అప్పుడు మనము గాస్ డైవర్జెన్స్ థియరం కరెక్ట్గా చేసినట్టు. అండ్ హెన్స్ గాస్ డైవర్జెన్స్ థియరం ఇస్ వెరిఫైడ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ట్యూటర్ లోకేష్ ఛానల్కి.